మహబూబ్ సుభాని స్వామి వారి దైవ చింతనలో తరించడం పుణ్య కార్యక్రమం అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని రాజాజీ రోడ్డులో ఉన్న దస్తగిరి స్వామి వారి గ్యార్మీ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, 22వ వార్డు ఇన్ఛార్జి హిదాయతుల్లా, 24వ వార్డు కౌన్సిలర్ వడ్ల ఖలీలుల్లాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం దస్తగిరి నెలంతా మహబూబ్ సుభాని అనే స్వామి వారి గ్యార్మీ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ దస్తగిరి నెల పొడవునా ప్రతి ముస్లిం సోదరుడు తమ ఇంటిలో దివ్య ఖురాన్ పఠనం గావించిన తరువాత గ్యార్మీ పండుగ జరుపుకునే సందర్భంగా అన్నదానం చేస్తారని తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వానించిన హిదాయతుల్లా, ఖలీలుల్లా లకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ సుభాని స్వామి వారి దైవ చింతనలో తరించడం పుణ్య కార్యక్రమం అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని రాజాజీ రోడ్డులో ఉన్న దస్తగిరి స్వామి వారి గ్యార్మీ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, 22వ వార్డు ఇన్ఛార్జి హిదాయతుల్లా, 24వ వార్డు కౌన్సిలర్ వడ్ల ఖలీలుల్లాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం దస్తగిరి నెలంతా మహబూబ్ సుభాని అనే స్వామి వారి గ్యార్మీ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ దస్తగిరి నెల పొడవునా ప్రతి ముస్లిం సోదరుడు తమ ఇంటిలో దివ్య ఖురాన్ పఠనం గావించిన తరువాత గ్యార్మీ పండుగ జరుపుకునే సందర్భంగా అన్నదానం చేస్తారని తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వానించిన హిదాయతుల్లా, ఖలీలుల్లా లకు కృతజ్ఞతలు తెలిపారు.